మీలో ఎవరు కోటీశ్వరుడు షో మొదలై 2 వారాలు దాటింది. అయితే ఇంతవరకు ఈ షోకి ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఈ షో కొత్త చరిత్రలు సృష్టిస్తుందని, టెలివిజన్ రంగంలో కనీవిని ఎరుగని టీఆర్పీలు తెచ్చిపెడుతుందని స్టార్ మా ఆశించింది. కానీ ఇప్పటికే పాతబడిపోయిన ఈ గేమ్ షో పట్ల జనం ఆసక్తి చూపించడం లేదు. టీవీలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ థాట్స్ తో ముందుకు రావాలి. ఏ గేమ్ షో అయినా ఎక్కువ కాలం నిలబడదు. అందుకే తరచుగా కొత్త గేమ్ షోలని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. కామెడీ, డాన్స్, పాటలకి సంబంధించినవి అయితే ఎప్పటికప్పుడు క్రియేటివిటీకి, కొత్త టాలెంట్కి స్కోప్ ఉంటుంది కనుక అలాంటి వాటికి మనుగడ ఎక్కువ ఉంటుంది. కానీ గేమ్ షోలు అందున కూర్చొని క్విజ్ క్వశ్చన్లకి చెప్పే సమాధానాలకి జనాకర్షణ తగ్గిపోవడం సహజం. చిరంజీవి ఎంట్రీతో ఈ షో మళ్ళీ పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ ఎంత మెలో డ్రామా పండించినా, ఎంతగా వినోదం కోసం ప్రయత్నించినా మీలో ఎవరు కోటీశ్వరుడు వెనుకబడుతుంది. ఈ సీజన్ క్లిక్ అయితే మరో 2 సీజన్లు చేద్దామని చిరంజీవి భావించారు. కానీ ఈ సీజన్ కి వస్తున్న రెస్పాన్స్ తో చిరంజీవి తిరిగి ఇది చేయడానికి ఉత్సాహం చూపించకపోవచ్చు. మొత్తం 60 ఎపిసోడ్లు ఉండే ఈ సీజన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది కొనసాగించాలా లేక పూర్తిగా కాల్ ఆఫ్ చేయాలా అనే దానిపై స్టార్ మా ఒక నిర్ణయం తీసుకుంటుంది.